అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. సో ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నది మేల్ ఇన్ఫర్టిలిటీ. మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి కారణం కణాల లోపం. సో దాంట్లో మేజర్ ప్రాబ్లం వచ్చేసి అజూస్పర్మియా. అజూస్పర్మియా అంటే కణాలు అనేవి అస్సలు లేకపోవటం. సో ఎప్పుడు జరుగుతుంది? ఇలాంటి వాళ్ళు ఎటువంటి పరీక్షలు చేయించుకోవచ్చు? సో వాటికి కారణాలు ఎలా తెలుసుకోవచ్చు? వాటికి ట్రీట్మెంట్ ఉందా? సో అజూస్పర్మియా అంటే నిల్ కౌంట్. ఒకసారి మీరు సెమెన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు మీ కౌంట్ నిల్ అని వచ్చింది అని అంటే ఫస్ట్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్తో మనం డిక్లేర్ చేయలేము. యూజువల్గా ఒక రిపీట్ శాంపుల్ అడుగుతాము కొద్ది రోజుల తర్వాత. ఆ రిపీట్ శాంపుల్లో కూడాను కణాలు నిల్ అని వచ్చింది అని అంటే ఓకే, డయాగ్నోసిస్ వచ్చి అజూస్పర్మియా అని డిక్లేర్ చేస్తాం. వన్స్ అజూస్పర్మియా అంటే కణాలు లేవు, వాళ్ళు ఇచ్చిన వీర్యంలో ఒక కణం కూడా లేదు అని తెలిసిన తర్వాత దానికి మనము కారణం కనుక్కోవాలి. సో ఎటువంటి కారణాలు ఉంటాయి? రెండు రకాల అజూస్పర్మియా ఉంటుంది. ఒకటి అబ్స్ట్రక్టివ్, ఇంకొకటి నాన్ అబ్స్ట్రక్టివ్. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే సో మనకి మెయిన్ దీంట్లో 3 విషయాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి. వృక్షణం నుంచి బయటికి వచ్చడానికి ఒక నాళం అనేది ఉంటుంది, వృక్షణం ఉంటుంది. తర్వాత వృక్షణం యాక్ట్ చేయాలంటే దానికి కావాల్సిన రసాయనాలు మన బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ నుంచి విడుదలవుతాయి. సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చిన రసాయనాలు వృక్షణం మీద యాక్ట్ చేసినప్పుడు వృక్షణంలో కణాల ఉత్పత్తి జరిగి ఆ ఉత్పత్తి అయిన కణాలు ఆ బయటికి నాళం ద్వారా బయటకు వస్తాయి. సో లోపలంతా కరెక్ట్గానే ఉంది. కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ బయటకు వచ్చే నాళం అనేది బ్లాక్ అయిపోవచ్చు రెండు పక్కల. ఎప్పుడైతే ఇది బ్లాక్ అయిపోతుందో లోపల ఉత్పత్తి జరుగుతున్నా కానీ బయటికి కణాలు అనేవి కనిపించవు. దీన్నే అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని అంటాం. మీరు చేసిన సెమెన్ అనాలిసిస్లో మీరు ఎప్పుడైతే వీర్యం ఇస్తారో టెస్ట్కి, దాంట్లోనే ఫ్రక్టోస్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ఫ్రక్టోస్ టెస్ట్ పాజిటివా నెగిటివ్ అన్న దాన్ని బట్టి మీది అబ్స్ట్రక్టివా నాన్ అబ్స్ట్రక్టివా అని తెలిసిపోతుంది. ఫ్రక్టోస్ పాజిటివ్ వచ్చింది, మీది నాన్ అబ్స్ట్రక్టివ్ అని తేలింది. సో అంటే బ్లాక్ ఉంది అని అంటే అబ్స్ట్రక్టివ్, మీరే చాలా లక్కీ. సో దట్ మనం సింపుల్ ప్రొసీజర్ టీసా చేయటం వల్ల మళ్ళీ మీవి స్పర్మ్స్ని మనం బయటికి తీయొచ్చు. ఎప్పుడైతే నాళం బ్లాక్ లేదు కానీ కణాలు 0 ఉన్నాయి అంటే నాన్ అబ్స్ట్రక్టివ్. అంటే ట్యూబ్ ఏం బ్లాక్ లేదు కానీ లోపలే ఎక్కడో ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉంది. అప్పుడు మళ్ళీ రెండు రకాలుగా మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, వృక్షణంలో ప్రాబ్లం ఉందా అంటే వృక్షణంలో ఉత్పత్తి కావడానికి కావలసిన కణాలు లేవా, లేదు వారికోసిల్ వరబీజం లాంటిది ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేసిందా, లేదు వృక్షణం అంతా బాగానే ఉంది కానీ వృక్షణాన్ని స్టిమ్యులేట్ చేయడానికి కావలసిన రసాయనాలు మనకి బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అవ్వట్లేదా అనేది మనం ఫర్దర్గా హార్మోనల్ టెస్ట్ చేసుకోవటం వల్ల మీ శరీరంలో ఉన్న FSH, LH, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి టెస్ట్ చేసుకోవటం వల్ల మనకి అది ఎక్కడ ఫాల్ట్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ డెఫిషియన్సీగా ఉంది అని అనుకునేటట్లయితే వాటికి సరిపడా మెడికేషన్స్, హార్మోనల్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల మళ్ళీ మనం టెస్టిస్ని స్టిమ్యులేట్ చేసి ప్రొడక్షన్ని స్టార్ట్ చేయొచ్చు. లేదు వృక్షణమే ఫెయిల్ అయిపోతుంది అని అన్నప్పుడు ఈ కేస్ అనేది మోస్ట్ డిఫికల్ట్ కేస్ టు మేనేజ్ అనమాట. సో హయ్యర్గా మైక్రోటీసా ఇటువంటి ప్రొసీజర్స్కి వెళ్ళి ఎక్కడైనా మనకి ట్యూబ్యూల్స్లో స్పర్మ్స్ దొరుకుతాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీది అజూస్పర్మియా అనేది మీకు డిక్లేర్ అయిందో సో ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఫ్రక్టోస్ టెస్ట్ ఇన్ సెమెన్ అనాలిసిస్, హార్మోనల్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్క్రోటం చేసినప్పుడు మీకు లోపల ఏమైనా టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, దాని చుట్టూ ఏమైనా ఉన్న బ్లడ్ వెజల్స్ ఏమైనా స్వెల్లింగ్ ఉందా, దాని ద్వారా వారికోసిల్ ఏమైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు. తర్వాత హార్మోనల్ అనాలిసిస్ వల్ల పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చేది డెఫిషియన్సీ ఉందా లేకపోతే టెస్టిసే ప్రాబ్లం ఉందా అనేది మనకి ఒక అవగాహనకి వస్తుంది. దాన్ని బట్టి మీకు ఫ్యూచర్లో మీ కణాలు అనేవి మళ్ళీ మనకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనేది మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.